చిచ్చుబుడ్డి బాబాకి వచ్చి మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు నా పెళ్ళానికి గొడవైంది బాబా. గొడవ అయితే ఆ గొడవలో కొట్టిన బాబా. కొడితే అమ్మగారింటికి వెళ్ళిపోయింది బాబా. 20 రోజులు అవుతుంది బాబా. ఇంతవరకు ఇంటికి రాలేదు బాబా. నువ్వే ఏమైనా పరిష్కారం చూపిస్తావు బాబా. పోతే పోనీలే నాయన, నీ ఆయుష్ ఇంకా 10 సంవత్సరాలు పెరిగింది, సంతోషపడు. అరే బాబా, పర్మనెంట్ అమ్మగారింటికన్నా ఉంచుదా బాబా. 2 నెలలు బతకొచ్చా బాబా అట్లయితే? 2 సంవత్సరాలుగా జాబ్ లేదు సార్. నీకెందుకు నాయన జాబ్? ఆనందలోకంలో విహారిస్తున్నారు. జాబ్ ఉంటే ఇంకా బాగా విహారించచ్చు సార్. నా దగ్గరికి వచ్చేసి నా శిష్యునికి జాయిన్ అయిపో. కలెక్షన్ బాగుంటాయా? మీ పేరు? నా పేరు గల్లీ శివ బాబా. నా గర్ల్ ఫ్రెండ్ నేను విడిపోయి 20 ఏళ్ళు అవుతుంది బాబా. మళ్ళా నన్ను కలిసే అవకాశం ఉందా బాబా? అది ఎవరినో ఒక నేర్చుకొని వెళ్ళిపోయినాలే. ఇంకా నువ్వు దాన్ని కావాలనుకోవడము నీ మూర్ఖత్వంగా. చిచ్చుబుడ్డి బాబాకి, చిచ్చుబుడ్డి బాబాకి. ఒక బీరు తాగితేనే అవుట్ అవుతున్నా బాబా. కొంచెం స్టామినా పెంచి ఒక 5 బీర్లు తాగే వరకు స్టామినా పెంచవా? నీ ఆల్కం చూస్తుంటే 4-5 బీర్లు తాగితే తట్టుకునేలా ఉన్నావు నాయన నువ్వు. అట్లా తట్టుకునే లేకనే కదా నీ దగ్గర. 4 బీర్లే కాదు నాయన, 10 బీర్లు తాగినా కూడా నువ్వు కింద పడిపో. సరే బాబా. చిచ్చుబుడ్డి బాబాకి. చెప్పు నాయన, ఏంటి నీ కోరిక? భూమి పుట్టినప్పుడు పుట్టిన బాబా, నాకు ఇప్పటికీ పెళ్ళి అయితే లేదు బాబా. నాకు పెళ్ళయ్యే యోగం ఉందా లేదా బాబా? సరే చూడండి బాబా. ఎందుకు లేదు నాయన యోగం? నీ యోగం గట్టిగా అనిపిస్తుంది నాకు. పెళ్ళయ్యే యోగం ఉంటే ఏదన్నా ప్రసాదించామే నాకు. నీకు పౌడర్ ఇస్తాను. పౌడర్ తీసుకెళ్ళి ఎవరి మీద అయితే జల్లుతారో మీరు, వాళ్ళు మీ వశం అయిపోతారు. అంతేనా స్వామి? మహాభక్తుని స్వామి, మహాభక్తుని. పట్టు, చేతి పట్టు.